శిశిర తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. 2 minutes ప్లీజ్ అని శశాంక్ అనటంతో గణేష్, పల్లవి బయటికి వచ్చేస్తారు. శశాంక్ తనను తాను సమాధానపరుచుకుని కొంచెం వాటర్ తాగి గణేష్ అని పిలుస్తాడు. హాయ్ గైస్, భవానీ భవీస్, ఓ మనసా దరిచేరనీయవా మరోసారి డైలీ ఆడియో స్టోరీస్ ఎపిసోడ్ 22లో నెక్స్ట్. మరి గణేష్, పల్లవి ఏమనుకుంటున్నారు శశాంక్ శిశిర గురించి తెలుసుకుందామా? గణేష్, పల్లవి ఇద్దరు లోపలికి వస్తారు. తాము తెచ్చిన ఫైల్స్ శశాంక్ ముందు పెడతారు. శశాంక్ వాటిని చూస్తూ ఓకే, ఇక మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇద్దరు మౌనంగా బయటికి వచ్చేశారు. శశాంక్ వాళ్ళ వెనకాలే బయటికి వస్తాడు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి అలాగే వెళ్ళిపోయాడు. శిశిర పాపని తీసుకుని ఇంటికి వెళ్తోంది. గ్రీష్మ తల్లితో అవి ఇవి ఏదో ఒక మాటలు చెప్తూనే ఉంది. శిశిర మాత్రం గ్రీష్మ మాటల్ని వినిపించుకోకుండా ఏదో పరధ్యానంగా ఉంది. అమ్మా విను అని విసిగిస్తూ ఉంది గ్రీష్మ. గ్రీష్మ విసిగించకు, పోయి వర్క్ చెయ్యి అని కొంచెం గ్రీష్మని కసురుకుంది శిశిర. గ్రీష్మ ముఖం చిన్నబుచ్చుకొని బయటికి వెళ్ళి వరండాలో అలాగే కూర్చొని ఉంది. శిశిర తనని తాను తిట్టుకుంది. గ్రీష్మ అలా వెళ్ళి బయట కూర్చోటం గమనించి గ్రీష్మకి ఇష్టమైన బిస్కెట్స్ గిన్నెలో వేసుకుని గ్రీష్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. పాప పక్కనే కూర్చున్నాక, సారీ బంగారం, అమ్మకి కొంచెం ఈరోజు వర్క్ ఎక్కువ అవటం వల్ల నీపైన కోప్పడిపోయింది. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనదు కదా, నా బంగారు తల్లివి కదూ అని కొంచెం గ్రీష్మని దగ్గరికి తీసుకుని బతిమలాడుతూ కూర్చుంది. గ్రీష్మ మూతి ముడుచుకొని ఇంకోవైపుకు తిరిగి కూర్చుంది, ఏదో ఆలోచిస్తున్నట్లుగా 2 చేతుల్ని తన గడ్డం కింద పెట్టుకొని. చాలాసేపు శిశిరతో బతిమాలించుకున్న తర్వాత, సరే అయితే బార్బీ బొమ్మ కొంటాను అని నువ్వు చెప్తే నేను అలగకుండా ఉంటాను అని చెప్పింది. శిశిర సరే నేను తప్పకుండా నీకు బార్బీ బొమ్మ కొంటాను అని ప్రామిస్ చేశాక గ్రీష్మ అప్పుడు నవ్వేసింది. పాపతో అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకుని స్కూల్ విషయాలు తెలుసుకుని చీకటి పడుతుండగా ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇక శిశిర చక్కగా పాపకి స్నానం చేయించి భోజనం పెడుతూ ఉంది. పాపని చక్కగా కబుర్లు చెప్తూ నిద్రపుచ్చాక శశాంక్ గురించి మరలా ఆలోచించడం మొదలుపెట్టేసింది. కళ్ళు మూసుకుంటే చాలు ఆఫీసులో జరిగిందే తనకి గుర్తుకు వస్తూ ఉంది. ఎందుకు శశాంక్ మళ్ళీ వస్తున్నావు నా లైఫ్లోకి అని తనలో తానే అనుకుంది. తనని శశాంక్ని దగ్గరగా చూసిన గణేష్, పల్లవిల చూపు ఆమెకి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. వెంటనే ఇక నా గురించి వాళ్ళు రేపు ఏమనుకుంటారు, నేను వాళ్ళని రేపు ఎలా ఫేస్ చేయాలి, నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ ఆలోచనల మధ్య అలాగే ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు కలతతోటి నిద్రపోయింది. తెల్లవారుజామున గ్రీష్మ నిద్రలో కలవరిస్తూ ఉండేసరికి మెలకు వచ్చింది శిశిరకి. కళ్ళు తెరిచి పాపని చూస్తుంది. గ్రీష్మ ఏదో కలవరిస్తుంది. అదేంటో తనకి అస్సలు అర్థం కాలేదు. అసలు అర్థం కావటం లేదు కూడా తను ఏమని అంటోందో అని. బంగారం అని అంటూ గ్రీష్మపై చేతిని వేస్తుంది శిశిర. గ్రీష్మ ఒళ్ళు కొంచెం వేడిగా అనిపించింది. అరే మళ్ళీ జ్వరం వచ్చినట్టుందే అని అనుకుని లేచి లైట్ వేస్తుంది. థర్మామీటర్ తెచ్చి గ్రీష్మ టెంపరేచర్ చెక్ చేసింది. జ్వరం ఎక్కువ ఉండటంతో నీళ్లు తెచ్చి క్లాత్ తడిపి గ్రీష్మ ఒళ్ళంతా ఆ తడి క్లాత్ తోటి తుడిచేసింది. అయినా కూడా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. వాటర్ తెచ్చి గ్రీష్మని బలవంతంగా లేపింది. బంగారు టాబ్లెట్ వేసుకో తల్లి అని బతిమలాడుతుంది. గ్రీష్మ ఏడుస్తూ తల అటు ఇటు తిప్పుతూ వద్దు అన్నట్లుగా మారం చేసింది. బతిమలాడి ఎలాగులో బుజ్జగిచ్చి జ్వరం టాబ్లెట్ వేసుకుని పడుకో తల్లి అంటూ పడుకోబెట్టింది శిశిర. నువ్వు నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని తల్లిని గట్టిగా పట్టుకుంది గ్రీష్మ. శిశిర పాప పక్కన పడుకుని నేనెక్కడికి వెళ్ళను నాన్నా అంటూ నీతోనే ఉంటాను కదా అని చెప్పి బుజ్జగించింది. పాప అలాగే కాసేపటికి నిద్రపోయింది. గ్రీష్మకి దుప్పటి సరిగా కప్పి లేచి ఫ్రెష్ అయి వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసుకుని టిఫిన్ తయారు చేసేసింది. పల్లవికి కాల్ చేసింది. హలో పల్లవి, కొంచెం పాపకి బాలేదు, ఆఫీస్లో చెప్పేయవా అని చెప్పగానే సరే శిశిర, వెళ్ళేటప్పుడు అలా వస్తాను అని కాల్ కట్ చేస్తుంది పల్లవి.
శిశిర లోపలికి వెళ్ళి పాప నుదుటిపై చేతిని పెట్టింది. కొంచెం తగ్గింది జ్వరం. మత్తుగా నిద్రపోతుంది గ్రీష్మ. బయటికి వచ్చి కూర్చుంది శిశిర. అప్పటికే కొంచెం సేపు అయినాక పల్లవి వచ్చింది శిశిర ఇంటికి. తను కవర్లో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు పాపకి ఎలా ఉంది శిశిర అని అడిగింది. కొంచెం టెంపరేచర్ తగ్గినట్లుంది, కానీ ఇంకా నిద్రపోతూనే ఉంది, లెగవలేదు అని చెప్పింది. సరే అయితే నువ్వేమైనా తిన్నావా అని పల్లవి శిశిరని అడిగింది. లేదు పల్లవి, నేను పాప లేచాక తింటానులే అని చెప్పగానే, నువ్వు తినేయచ్చు కదా, పాప లేచాక తను తింటుంది, నువ్వు తనకి తినిపించేసరికి ఏ టైం అవుతుందో ఏంటో అని చెప్పగానే, లేదు నాకు అస్సలు తినాలనిపించట్లేదు అని కొంచెం దిగులుగా అన్నది శిశిర. శిశిర చేతిని పట్టుకుని, పాపకి ఎప్పుడు బాగోకపోయినా ఇలా డీలా పడిపోతావేంటి శిశిర, నువ్వు ముందు తింటే నీకు కూడా శక్తి వస్తుంది కదా, జ్వరమే కదా వచ్చింది, ఎందుకు అంత డల్ అయిపోతున్నావు అని పల్లవి శిశిరని కొంచెం ధైర్యం చెప్పింది. నాకు ఉంది పాప ఒక్కటే కదా పల్లవి, అదే నా పంచప్రాణాలు అని చెప్పగానే, సింగిల్ పేరెంట్గా ఉండటం చాలా కష్టం, ఏమైనా కానీ ఆ బాధను ఒక్కరే అనుభవించాలి కదా, పంచుకోవటానికి ఎవ్వరు ఉండరు అని బాధగా అంటోంది. అప్పుడు ఆ మాటలు విన్న శిశిర, నాకు అలవాటు అయిపోయిందిలే పల్లవి, కానీ నేను బతుకుతున్నదే పాప కోసం, దీనికి ఏమైనా అయితే అని చెప్పగానే, పాపకి ఏమీ అవ్వదు శిశిర, జ్వరమే కదా, తొందరగానే తగ్గిపోతుందిలే, నేను నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అని కొంచెం సందేహంగా ఆపింది. ఏమడగాలనుకుంటున్నావు, ఏంటది అని శిశిర పల్లవి వైపు చూసింది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అన్నిసార్లు అలాగే జరుగుతుందని లేదు కదా, ఈసారి వచ్చే అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడేమో అని పల్లవి చెప్పగానే శిశిర మౌనంగా ఉంది, ఏమీ మాట్లాడకుండా. శిశిర, నిన్ను బాధ పెట్టాలని కాదబ్బా, నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పటం లేదు, నువ్వు ఆనందంగా ఉండాలని చెప్తున్నా, పాపకి కూడా తండ్రి ప్రేమ దొరకాలి కదా, సో నువ్వు పెళ్లి చేసుకోవటం వల్ల తనకి తండ్రి ప్రేమ దొరుకుతుంది కదా అని పల్లవి అనగానే, ఏమో పల్లవి, నేను దాని గురించి ఆలోచించటం లేదు, ఇప్పటివరకు జరిగింది చాలు, కొత్త బంధాలు ఏమీ వద్దు నాకు, నేను పాప, నాకు పాప, తనకి నేను, ఇద్దరం ఒకరికొకరం అని చెప్పగానే, ఏమో మీ ఇద్దరి మధ్య నేను ఉంటాను అని కొత్త వ్యక్తి వస్తే అని పల్లవి అడిగింది. అలా ఎవరు రారు అని చెప్పటంతో, ఏమో ఎవరికి తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ శశాంక్ సార్ అనింది పల్లవి. శిశిర ముఖం సీరియస్గా మారిపోయింది. పల్లవి, ప్లీజ్ అతని గురించి నా దగ్గర మాట్లాడద్దు, ఒకవేళ నిన్ను చూసిన దాని గురించి నీకు ఇలాంటి అభిప్రాయం వచ్చి ఉంటే సారీ, మా మధ్య అలాంటిది అస్సలేమీ లేదు, నేను పైనుండి దిగుతూ పడపోతే పట్టుకున్నారు తను అని చెప్పింది. శిశిర చెప్తుంది అబద్ధం అని తెలిసినా రెట్టించలేదు పల్లవి. సారీ శిశిర, ఇంకెప్పుడు ఇలాంటివి మాట్లాడను అని చెప్పింది. శిశిర కూడా మామూలుగా అయిపోయింది. పాప ఇంకా లెగకపోయేసరికి ఇద్దరూ టిఫిన్ చేసేశారు. పల్లవి కాసేపు ఉండి సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి. పాప స్కూల్కి కూడా కాల్ చేసి లీవ్ అడుగుతోంది శిశిర. తర్వాత పాపను లేపడానికి గదిలోకి వెళ్తుంది. పాప నుదుటిమైన చేతి పెట్టి చూస్తే జ్వరం తగ్గుతుంది. ఇక పాపని చిన్నగా మెల్లగా పిలుస్తూ లేపుతూ ఉంది. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ రేపు జరగబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి పాపకి జ్వరం తగ్గిపోతుందా, లేదా పాపకి ఇంత సడన్గా జ్వరం రావడానికి ఏదైనా కారణం ఉంటుందా? ఏమో, నేనైతే అనుకుంటున్నాను. నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఈ కథని నేను చదవలేదు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇది భవానీ బావీస్ రాసిన స్టోరీ. తర్వాత ఏం జరగబోతుందో అని ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నాకు టైం దొరికితే మాత్రం తప్పకుండా వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇచ్చేస్తాను. దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.